నేను వ్యక్తిగతంగా ప్రవీణ్ పగడాల గారు వారితో నేను కలిసి చాలా పరిచర్య చేశాం రక్షణ టీవీ ద్వారా. వ్యక్తిగతంగా వారు నేను ఆయనను ఎరుగుదును, ఆయన నన్ను ఎరుగును. అయితే వారెప్పుడు కూడా ఏ చెడు విషయంలో కూడా ముందుకు పోయిన వ్యక్తి కాదు. అందరికీ చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే, ఏంటి ఈ నెపమేసి అతన్ని ఈ రకంగా చేశారేంటి అని అందరి మనసులో ఉందా లేదా? రైట్. ఇద్దరు స్నేహితుల్ని దయచేసి లేచి నిలబడమని చెప్తున్నాను. దయచేసి ఒక్కసారి దయచేసి సమయం గల అధ్యక్షులు గారు రండి, ముందుకు రండి. ఇలాంటి చాలామందిలో ఉన్న సందేహాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ప్రవీణ్ పగడాల గారు 24 సంవత్సరాల నుంచి మీకు తెలుసు కాబట్టి ఎప్పుడైనా మద్యం షాపులోకి వెళ్ళడం కానీ తాగడం కానీ మీరు చూసారా? లేదు. అందరికీ డౌట్, ముఖ్యంగా యువతకి. ఎందుకంటే ఆయన యువత చాలా ఫాలో అవుతుంది. వాళ్ళకు బాధ మా అన్న ఇలాంటి అనుకని. నేను 10 సంవత్సరాలు రాత్రనక పగలనక కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాము. ముగ్గురం ఒకే కారులో వెళ్ళేవాళ్ళం, రోడ్డు మీద పడుకునే వాళ్ళం కొన్నిసార్లు. ఏ రోజు కూడా మేము ఆ వ్యక్తిని ఆ విధంగా చూడలేదు. ఆ 10 గంటల సీసీటీవీ ఫుటేజ్ మా వాడు కాదు. ఏ విధంగా చెప్తున్నా అంటే, ఒకవేళ ల్యాబొరేటరీ నుంచి ప్రవీణే అని చెప్పినా కానీ మేము నమ్మము. అది పచ్చి తాగుబోతు కూడా ఆ విధంగా అన్ని రకాలుగా తాగడండి. సస్తానికి తాగినట్టుంది అదేదో. అంత ఎంఎల్ ఇథైల్ ఆల్కహాల్ శరీరంలో వెళ్ళినాక అతను డయాబెటిక్. చాలామందికి తెలియదు అతను డయాబెటిక్ అని. మనిషి బతకడు అంత తాగితే. అన్ని గంటల ప్రయాణం కూడా చేయలేడు. కాబట్టి కృపతో పిలిచిన చోటుకల్లా ప్రతి గ్రామానికి వెళ్ళేవాడు. 2027 వరకు కూడా నా క్యాలెండర్ ఫ్రీగా లేదు. ఎవరిని కూడా ఆ విధంగా చూడలేదు. ఆ విధంగా తాగేవాడైతే ప్రతిరోజు తాగాల, లేదా వారానికి 2-3 సార్లు తాగాల. ఆ వ్యక్తి కాదు అతను. నేను ఎక్కడ దెబ్బతినంటే బెనరంతో అన్నా మావాడికి వచ్చిన బాధ ఏంటన్నా, రోడ్డు మీద కూర్చున్నాడు, ఆ విధంగా కూర్చున్నాడు, మావాడైనా కనుక్కో అన్నా అడిగా. విజయవాడలో ఫుటేజ్ అది నా గుండె ఎట్లా అంటే కుళ్ళబొడుస్తుంది. ఇట్లా కూర్చొని ఏదో కోల్పోయినట్టు కృంగిపోయిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదు. చూడండి ఆ చిరునవ్వు. 10 సంవత్సరాలు అదే చిరునవ్వు చూసేవాడిని. ఏ రోజు కూడా ఆ విధంగా కృంగిపోయి ఆ వ్యక్తి మాకు తెలియదు. అందుకే ఆ పాట గురించి మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముగ్గురికి కూడా నా ప్రత్యేక వందనాలు. ఈ విషయంలో చాలామందికి ఉన్న డౌట్ కాబట్టి ఈ డౌట్ తీర్చడానికి మాత్రమే వారిని ముందుకు తీసుకురావడం జరిగింది. వారు గొప్ప దైవ సేవకుడు, విద్యావేత్త, తత్వవేత్త, ఒక మంచి రైటర్. అలాగే అతను ఒక అమ్మ, ఒక నాన్నగా చాలామందిని చూసుకుంటున్న వ్యక్తి. అదే కాకుండా అతను ఎప్పుడు కూడా ఏ చిన్న విషయంలో కూడా ఎవరిని గద్దించిన వ్యక్తి కాదు. చాలా చిరునవ్వుతో అందరితో మాట్లాడే వ్యక్తి. ఈవెన్ మా డిబేట్లో కూడా ఎదురుతున్న వ్యక్తులతో మాట్లాడేటప్పుడు డిబేట్ అయిపోయినాక కూడా చాలా సంతోషంగా వారితో మాట్లాడి టీ తాగి వారిని పంపించేవాళ్ళం. ఎప్పుడు కూడా ఎవరితో గొడవలు పెట్టుకున్న వ్యక్తులం కాదు. కాబట్టి ఈ మధ్యలో కొన్ని గుంపులు ఇటు అటు గొడవలు ఉన్నాయి, అందుకే ఇలా అయ్యింది అనే విషయం మాట్లాడుతున్నారు. అది కూడా తప్పు. మాకు ఎలాంటి గొడవలు విభేదాలు ఎవరితో లేదు. కేవలం బైబిల్లో ఉన్న సత్యాన్ని చెప్పాలనే ఉద్దేశంతో, ఆ తపనతో, తాపత్రయంతో ముందుకు వెళ్ళిన వ్యక్తులమే తప్ప వేరే ఉద్దేశం ఏది కాదని మీ అందరి ముందు ఈ మాటలు పెట్టుకుంటున్నాను. అలాగే అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు మరొకసారి. అలాగే ప్రసాద్ చౌదరి గారికి, శామ్ గారికి నా ప్రత్యేక వందనాలు. వారు కూడా చాలా సహాయపడ్డారు పర్మిషన్స్ విషయంలో. అలాగే పోలీస్ వారికి, మేడం గారికి, డిఎస్పి గారికి, ట్రాఫిక్ పోలీస్, అలాగే ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకి కూడా నా హృదయపూర్వక వందనాలు. చాలా కష్టపడ్డారు. 300 మంది పోలీస్ని మన కొరకు ఇచ్చారు. వారందరిని బట్టి కూడా నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు.